మరి ఏపీకి పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిని చూసి పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జగన్ కు దోచుకోవడం మాత్రమే తెలుసని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోయే కార్యక్రమాలను వేగం చేస్తూ ఉంది. అనేక పారిశ్రామికవేత్తలు క్యూ కట్టి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నారు. వారికి వేగంగా క్లియరెన్స్లు ఇచ్చి సత్వర నిర్మాణం చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం అమలవుతా ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. వాళ్ళ విశాఖపట్నంలో భారతదేశంలో అత్యధిక డేటా సెంటర్లు 3 డేటా సెంటర్లు వచ్చి ఎన్నో మెగావాట్ల సౌలభ్యంతో కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ఒకవైపు అమరావతిలో ఏఐ సెంటర్లు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు సాధించడం జరిగింది. అన్ని గ్రౌండ్ అయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. భూములు కేటాయింపు అవుతున్నాయి, క్లియరెన్స్లు ఇస్తూ ఉన్నారు. వారికి రహదారులు వేసే కార్యక్రమం, నీరు ఇచ్చే కార్యక్రమం కూడా భారతదేశంలో ఎక్కడా లేనన్ని రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు లేని కొరత ఉంది. వలసలు పోయే పరిస్థితిని నివారించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, మన బిడ్డలకి లక్షలాది మంది బిడ్డలకు ఉపాధి కల్పించే దానికోసం టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఎక్కడే ఉపాధి లభించేలాగా చేసే కార్యక్రమం భారీగా నడుస్తూ ఉంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా హర్షించే పరిస్థితి వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇవాళ మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. గూగుల్ లాంటి మందికి ఉపాధి కల్పించే సంస్థలు మనకి ఈ రోజున ముందుకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోయే కార్యక్రమాలను వేగం చేస్తూ ఉంది. అనేక పారిశ్రామికవేత్తలు క్యూ కట్టి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నారు. వారికి వేగంగా క్లియరెన్స్లు ఇచ్చి సత్వర నిర్మాణం చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం అమలవుతా ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. వాళ్ళ విశాఖపట్నంలో భారతదేశంలో అత్యధిక డేటా సెంటర్లు 3 డేటా సెంటర్లు వచ్చి ఎన్నో మెగావాట్ల సౌలభ్యం. పల్నాడు జిల్లా కలెక్టర్